హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ వెజిటేబుల్ కర్రీ అనేది చూపిస్తున్నానండి. ఈ వెజిటేబుల్స్ యూస్ చేస్తూ పన్నీర్తో కలుపుకొని ఇలా కర్రీ వండుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వెయిట్ లాస్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఇది చపాతీల్లో కానీ పుల్కాల్లో కానీ ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ నైట్ డిన్నర్లోకి కానీ ఈ విధంగా చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు ఆరోగ్యం కూడాను, వెయిట్ కూడా అస్సలు పెరగమండి ఈ విధంగా కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నా కూడాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ముందు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యేలోపు ఇలా కావాల్సిన పదార్థాలు అనేవి చూపిస్తున్నానండి. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, టమాటా, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 200 గ్రామ్స్ పన్నీర్ అండి. మీరు ఇంకా దీంట్లోకి కావాలంటే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. పచ్చి బఠానీ కానీ, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇలా మీకు ఏమన్నా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి ఇంట్రెస్ట్గా దాంట్లో వేసుకొని తినాలి అన్నా కూడా ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. బాగుంటాయి టేస్ట్ అనేదిని. స్టవ్ పైన ఆ కడాయి అనేది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు అలాగే ఆనియన్స్ వేసి ఆనియన్స్ అంతా ఒకసారి కలుపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి వాటిని కూడా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్లో స్ప్రింగ్ ఆనియన్స్ చాలా వస్తాయి కాబట్టి అవి ఇంకాస్త ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగానే ఉంటుందండి. అలాగే దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు పొడి, నేను కరివేపాకుని ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాను. సో కరివేపాకు పొడి, క్యారెట్, క్యాప్సికమ్, మీరు కావాలంటే దీంట్లో చెప్పాను కదండి, పచ్చి బఠానీ కానీ, బీట్రూట్ కానీ, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇవన్నీ నేను ఒక్కొక్క కాయ అలా తీసుకొని కట్ చేసుకున్నాను. 200 గ్రామ్స్ పన్నీర్కి మీరు తీసుకునే పన్నీర్ క్వాంటిటీని బట్టి మీకు వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలని అనుకున్నా కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ కలుపుకొని ఒకసారి వేగిన తర్వాత దీంట్లోకి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చుకోవాలి ఆ వెజిటేబుల్స్ని. అవి కాస్త మగ్గిన తర్వాత మూత తీసాక పసుపు, ఒక స్పూన్ మిరియాల పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని తర్వాత మిగిలిన టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలను వేసుకున్న తర్వాత కలిపేసి ఒక 3 to 5 మినిట్స్ అలా ఈ టమాటాల వచ్చే నీరుతోటి మగ్గనిచ్చుకోవాలండి వెజిటేబుల్స్ అన్నీను. ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పన్నీర్ని అనేది యాడ్ చేసేసుకోవాలి. పన్నీర్ను కూడా అంతా వేసి ఒకసారి అంతా బాగా కలిపేసి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఆ పన్నీర్లో వచ్చే నీరంతా వదిలిపోయి ఆ పన్నీర్ ముక్కలకి ఈ మసాలాలు మనం వేసుకున్న వెజిటేబుల్స్ కానీ మసాలాలన్నీ కూడా పట్టేలాగా ఒక 5 మినిట్స్ అలా ఉడికించేసుకున్న తర్వాత మూత తీసి దాంట్లోకి తగినంత ఉప్పు, కారం, అలాగే పన్నీర్ మసాలా ఇవన్నీ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కాస్తంత కసూరి మేతి, అలాగే కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకున్నాం కదా, అది కూడా మొత్తం వేసేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ అంతా కాస్త పైకి తేలేంత వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.